అందరికీ నమస్తే అండి. క్రాస్ ఓటింగ్ ఇది చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయ నాయకుల జీవితాలను మార్చేసింది, చరిత్ర మార్చేసింది. ఉదాహరణకు 2019 ఎన్నికలే చూసుకోండి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ గెలిచింది ఒకే ఒక్క సీటు, ఒకే ఒక్క అసెంబ్లీ. కానీ అక్కడ పార్లమెంట్ నుంచి గల్లా జయదేవ్ గారు ఎన్నికయ్యారు. అంటే అక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలుపుకుంటే గల్లా జయదేవ్ గారికి ఒక 30,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి ఆయన రామ్మోహన్ నాయుడు గారు గెలవడానికి కూడా అటువంటి క్రాస్ ఓటింగే కారణం. చాలా సందర్భాల్లో చాలామంది చాలా ఎన్నికల్లో క్రాస్ ఓటింగు చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో లేనంతగా ఈ 2024 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ మరింత ఎక్కువగా ఉండబోతోంది. ఈ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల దెబ్బ కొట్టేలా ఉంది. ఉదాహరణకు ఒక 2 సీట్లు నేను చెప్తా. ఒకటి కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల గారు పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీ చేశారు. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇక్కడ షర్మిల గారి క్యాంపెయినింగ్ ఎలా జరిగిందంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు, నేరం చేసిన వాడు ఒకవైపు, న్యాయం కోసం ఒకవైపు, హత్య చేసిన వాళ్ళు ఒకవైపు, ఆ ఆడబిడ్డగా నేను ఒకవైపు వస్తున్నాను అని క్యాంపెయినింగ్ బయటకు చెప్తూ, లోపల మాత్రం సునీతారెడ్డి గారు చాలా ఇన్సైడ్ క్యాంపెయినింగ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, వైసీపీ కీలక నాయకులను ఆమె కలిశారు. ఒక రకంగా ఎమ్మెల్యే ఓటు మీకు వేయించుకోండి, ఎమ్మెల్యే ఓటు మీరు మీ పార్టీకి వేసుకోండి, కానీ ఎంపీ ఓటు మాత్రం షర్మిల గారికి వేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అత్యంత కీలకంగా పనిచేసే నాయకులను, ఆ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న కార్యకర్తలను కూడా సునీతారెడ్డి గారు, షర్మిల గారు ఇంటర్నల్గా ఆఫ్ ద రికార్డ్ కలుస్తూ వాళ్ళు చెప్పిన మాట ఒకటే: ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి, మీ పార్టీకి వేసుకోండి, నో ప్రాబ్లం, కానీ ఎంపీ ఓటు మాత్రం షర్మిల గారికి వేయండి అని అడిగారు. సేమ్ రిక్వెస్ట్ తెలుగుదేశం పార్టీకి కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ యాక్చువల్లీ భూపేష్ రెడ్డి గారిని పెట్టాల్సింది కాదు ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని ఏమన్నా స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఎవరినైనా పెట్టాలనుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, రెడ్డప్పరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చాలా స్ట్రాంగ్, లేదా జమ్మలమూడి ఆదినారాయణ రెడ్డి గారు స్ట్రాంగ్. ఇటువంటి వాళ్ళని ఎవరినో పెట్టకుండా భూపేష్ రెడ్డి గారిను, యాక్చువల్లీ భూపేష్ రెడ్డి గారు లో ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్ అంత ఉన్న వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగానో ఎంపీగానో గతంలో పోటీ చేయలేదు, ఇదే మొదటి ఎన్నిక. అందులోకి ఆయన జమ్మలమూడిగా అసెంబ్లీ వరకే పరిమితమైన నాయకుడు. అఫ్కోర్స్ వాళ్ళ ఫాదర్కో వాళ్ళ రిలేటివ్స్కో పొలిటికల్ చరిత్ర ఉండొచ్చు కాక ఆయన్ను కడప పార్లమెంట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా సునీత గారు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా కలిసి ఎమ్మెల్యే ఓటు మీకు వేసుకోండి, ఎంపీ ఓటు మాత్రం షర్మిల గారికి వేయండి అని క్రాస్ ఓటింగ్ కోసం అభ్యర్థించారు. సో ఇక్కడ షర్మిల గారికి 1,70,000 2 లక్షల ఓట్లు వచ్చాయని అనుకుందాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కానీ ఆ 7 పార్లమెంట్ పరిధిలో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థులకు ఆయన ఓట్లు రావు. ఆ 7 అసెంబ్లీల్లో కూడా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు మొత్తం కలుపుకుంటే షర్మిల గారికి వచ్చిన ఓట్లలో సగం కూడా రావు. ఉదాహరణకు షర్మిల గారికి 2 లక్షల ఓట్లు పోలయ్యాయి అనుకుందాం కడప పార్లమెంటుగా ఆమెకు. ఆ లెక్కన కడప పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులకు, కాంగ్రెస్ అభ్యర్థులకు 2 లక్షల ఓట్లు పోలవ్వాలి కదా, ఆ ఛాన్స్ లేదు. 1,00,000 కానీ 50,000 కానీ పోలయ్యే అవకాశం ఉందంట. అంటే క్రాస్ ఓటింగు అంత ప్రభావం చూపుతుంది. ఇది 2 లక్షలు ఉంటుందో 4 లక్షలు ఉంటుందో చెప్పలేం, కానీ క్రాస్ ఓటింగ్ మాత్రం పక్కాగా జరిగింది, అది వైసీపీ నుంచి కూడా జరిగింది అని షర్మిల గారి టీం నమ్ముతున్నారు. అది వైసీపీకే నష్టం జరుగుతుంది అని. అలాగే ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఒంగోలు ఎంపీ సీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేశారు. నాన్ లోకల్ ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు మాత్రమే ఆయన వచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కొన్ని దశాబ్దాలుగా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం చేస్తోంది. మాగుంట గారికి వైసీపీలోనూ మిత్రులు ఉన్నారు, టీడీపీలోనూ మిత్రులు ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకునే టైప్ కాదు. పార్టీ మారినప్పుడు కూడా ఏదో ఏరు దాటం తెప్ప తగలేసేద్దాం అనే టైప్ కాదు.
చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా అన్ని పార్టీల్లో కూడా ఫ్రెండ్షిప్ అలాగే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఎటువంటి అవసరం వస్తుందో తెలియదు కాబట్టి. ఆయనకు వ్యాపారం ముఖ్యం, పదవి ముఖ్యం, రాజకీయాలు శత్రువులు ఇదంతా అనవసరం. సో అందుకు ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాక కూడా వైసీపీలో తనకున్న పరిచయాలను జాగ్రత్తగానే వాడుకున్నారు. గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం లాంటి పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులను ఇండైరెక్ట్గా మీ పార్టీకి మీరు ఎమ్మెల్యే ఓటు వేసుకుంటే వేసుకోండి, కానీ ఎంపీగా నన్ను గెలిపించండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాన్ లోకల్, ఆయన మీకు అందుబాటులో ఉంటూ, ప్లస్ ఆయన హిస్టరీ అంతా వేరేలా ఉంది. సో నేను సౌమ్యుడిని, నా హిస్టరీ, నా పొలిటికల్ హిస్టరీ మీరు చూడండి, అతని హిస్టరీ చూడండి. నాకు పార్టీలతో సంబంధం లేదు, నేనేమి వైసీపీకి శత్రువును కాదు. ఆ పార్టీ విధానాలు నచ్చక నేను టీడీపీలోకి వచ్చాను తప్ప వైసీపీకి నేను శత్రుత్వం పెట్టుకోలేదు. కాబట్టి గెలిపించండి అని వాళ్ళ టీం, మాగుంట గారి టీం కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. సో నాకు కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా నాకున్న సమాచారం, పర్టికులర్గా గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురం, ఈ పశ్చిమ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది నాకు వస్తున్న సమాచారం ఒంగోలు పార్లమెంట్ నుంచి. అలాగే ఇంకా కొన్ని స్థానాలు కూడా ఉన్నాయి. సో ఈ రెండు పర్టికులర్ ఉదాహరణ క్రాస్ ఓటింగ్ జరిగింది అనడానికి. కనీసం 50,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్టు మాగుంట గారి టీం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే ఆయన ఈజీగా బయటపడవచ్చు, అట్లీస్ట్ ఒక 25,000తో అయినా గెలిచే అవకాశం ఉంది. సో అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పోలిస్తే ఎమ్మెల్యే మీరు ఎవరికైనా వేసుకోండి, ఎంపీ మాత్రం నాకు వెయ్యండి అనేటట్టు వాళ్ళు వెళ్ళారనమాట. సో అది వర్కౌట్ అవుద్దని నమ్ముతున్నారు. ఇలా క్రాస్ ఓటింగు ఈ ఎన్నికల్లో చాలా స్థానాల్లో, కొన్ని కీలకమైన స్థానాల్లోనే స్ట్రాంగ్గా ఉండబోతోంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా, ఇప్పుడు చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ ఎంపీ ఓటు మీరు వేసుకోండి, టీడీపీ వాళ్ళు టీడీపీ ఎంపీ ఓటు వేసుకోండి, వైసీపీ వాళ్ళు వైసీపీ ఎంపీకి వేసుకోండి, కానీ ఎమ్మెల్యే ఓటు మాత్రం నాకు వేయండి అని చెప్పి చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు 2 పార్టీల వాళ్ళని అడిగారు. 2 పార్టీల్లో ఉన్న అసమ్మతి నాయకుల్ని, అసంతృప్తి నాయకుల్ని అడిగారు. అలా కొన్ని చోట్ల ఎంపీ ఓట్లు, కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఓట్లు క్రాస్ ఓటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. అది ఎక్కువగా కనిపించింది కూడా ఆ ప్రభావం. రిజల్ట్ రోజు ఆ ఓట్ల సంఖ్య ఆధారంగా మళ్ళీ మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.